అందరికీ హాయ్ అండి. ఈ కువైట్ వచ్చాకైతే పొట్ట అయితే ఎంత వద్దన్నా సరే పెరుగుతూనే అయితే ఉందండి. సరే కదా అని చెప్పేసి ఓపికగా 2 గంటలైతే వాకింగ్ చేద్దామని చెప్పేసనైతే గ్రౌండ్‌కి అయితే ఎళ్తున్నా. చూసారు కదా ఎదురుంగా అయితే కనిపిస్తుంది కదా! ఇదే పెద్ద గ్రౌండు. ఇదైతే మొత్తం పొడుగు నుంచి పొడుక్కైతే 1 కిలోమీటర్ అయితే ఉంటది. ఇలాగైతే సాయంత్రం అట్లయితే పొట్ట బాధితులు అందరూ వచ్చైతే ఇక్కడైతే 1 గంట, 2 గంటలైతే వాకింగ్ చేస్తారు. అలాగే రన్నింగ్ కూడా చేస్తారు. సరే అని చెప్పేసి నేనైతే ఇయాలైతే ఓపికగా తిరుగుదామని చెప్పేసనైతే వాకింగ్ అయితే మొదలెట్టా. ముందైతే లాండ్రీకి వెళ్ళేది పనైతే ఉంది. లాండ్రీకి అయితే ఎళ్లి ల్యాబ్ కోట్ అయితే ఇచ్చేసి అయితే వాకింగ్ అయితే మొదలెట్టేసాను. చూసారు కదా వాకింగ్ ఎంత కష్టమో 10 నిమిషాలు తిరిగేటాడికి వేడికైతే కింద నుంచి పొగలొచ్చేస్తుంది. ఈ కోవిడ్ వచ్చాక ఏంటో అర్థం కావట్లేదండి. 30 కేజీలు ఉన్నవాడిని ఒకసారిగా 75 కేజీలు అయితే అయిపోయాను. పైగా ఇప్పుడు వేసవికాలం ఒకటే కదా 50 డిగ్రీలు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు నడిచేవాడికి కింద షెడ్యూల్లోకి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఇండియాలో వాతావరణం ఎలాగుందో కూడా చెప్పండి నాకు. ఇప్పుడైతే వాకింగ్ అయితే చేయాలి కాబట్టి 1 గంట 2 గంటలు అయితే గట్టిగా అయితే తిరుగుదామని చెప్పేసి నేను ప్లాన్ చేశా. గ్రౌండ్ అయితే చాలా బాగుంటుందండి. సాయంత్రం అట్లయితే బాధ్యతలు అందరూ మనకైతే పరిచయం అవుతారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.